అంటే ఈ పెరిటోనియల్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏముంటాయి? సో అన్ఫార్చునేట్లీ వీటికి కూడా నిజంగానే కారణాలు ఉన్నాయి. బట్ ఇప్పుడుకున్న మన అడ్వాన్సెస్ ప్రకారం మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్కి కారణాలు మల్టిపుల్ కారణాలు, మల్టీఫ్యాక్టోరియల్ అంటాం. ఒక 30-40 కాజెస్ కలిసి ఒక వ్యక్తిలో యాక్ట్ అయితే అప్పుడు వచ్చేవి కారణాలు అయిపోతాయి. బట్ ఈ పర్టికులర్ కాజ్ అనేది ఇంతవరకు తెలియదు. 1-to-1 రిలేషన్ అనేది లేదు. మల్టీఫ్యాక్టోరియల్ జీన్స్ ఉండొచ్చు, తను తిన్న ఫుడ్, తను ఎక్స్పోజ్ అయ్యే పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్కి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఇస్ ఎయిర్ పొల్యూషన్. లేకుంటే తనకున్న జెనెటిక్ చేంజెస్ కావచ్చు, ఓవర్ టైమ్ అక్యుములేటెడ్ జెనెటిక్ చేంజెస్, ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్, మనం తీసుకునే స్ట్రెస్, వీటన్నిటి కారణాల వల్ల వస్తాయి. సో పెరిటోనియల్ క్యాన్సర్స్లో కూడా నేను మీకు ఇంతకుముందే చెప్పినట్టు మీసోథీలియోమాకి యాస్బెస్టాస్, దాని రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది. సూడోమిక్సోమా వాటి కారణాలు తెలియదు. ఒవేరియన్ క్యాన్సర్స్ జెనెటిక్స్ వల్ల వస్తాయి, ప్లస్ నార్మల్ క్యాన్సర్స్ కూడా వస్తాయి. జెనెటిక్ కాజెస్ తక్కువైనా మెజారిటీ నార్మల్ కాజెస్. వాటన్నిటికీ క్లియర్ కారణాలు ఇంతవరకు అయితే తెలియదు. ఉన్నాయి, మనం ఇంకా కనుక్కునే దశలోనే ఉన్నాం, తెలియదు.